హాయ్ ఫ్రెండ్స్, ఇది మోటో G34 5G. మనకి డిస్ప్లే అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. డిస్ప్లే అనేది అయితే మనకి ఫుల్గా అయితే డ్యామేజ్ అయితే అవ్వడం జరిగింది, లైన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా డౌన్ సైడ్ చూడవచ్చు మీరు, లెఫ్ట్ సైడ్లో డిస్ప్లే కూడా మనకి గ్లాస్ అనేది కూడా లోపల బ్రేక్ అవ్వడం జరిగింది. మనం ఇప్పుడైతే దీనికి డిస్ప్లే అనేది రీప్లేస్ అయితే చేయడం జరుగుతుంది. న్యూ డిస్ప్లే చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ కూడా. ఫస్ట్ అయితే సిమ్ ట్రే అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. వెనకాల ఫినిషింగ్ అయితే మనకి లెదర్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మనమైతే 530 లిక్విడ్ యూస్ చేసి అయితే మనం రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే మనకు కొంచెం గ్యాప్ వస్తే సరిపోతుంది. ఆ గ్యాప్లో మీకు ఏదైనా మెటల్ టూల్ ఉంటే అది యూస్ చేయండి ఫస్ట్. ఆ గ్యాప్లో అది ఉంచి తర్వాత మీకు ఫిలిం అనేది యూస్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్రే ఫిలిం ఉంటే, లేదంటే మీకు దగ్గర టెంపర్ గ్లాస్ ఏదైతే వేసిన తర్వాత ఉంటుంది కదా ప్లాస్టిక్ది, అది కూడా మీకు ఉపయోగపడుతుంది. దాంతో కూడా మీరు రిమూవ్ అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనకైతే ఈజీగా అనేది అయితే రిమూవ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో మీకు బాగా గ్లూ అనేది టైట్గా ఇస్తాడు. ఆ ఏరియాలో అనేది ఒక్కొక్కసారి హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు బ్యాక్ డోర్ అనేది ఇది ప్లాస్టిక్ ఇవ్వడం జరిగింది. చూసారు కదా, రిమూవ్ అయితే చేసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, 1 by 1. మీకు స్క్రూస్ అనేది మిస్ అవ్వకుండా ఉండాలంటే మ్యాగ్నెట్ అనేది ఒకటి స్టిక్ చేసుకొని ఉంచుకోండి స్క్రూ డ్రైవర్కి. స్క్రూ డ్రైవర్ స్టిక్ చేసుకొని ఉంటే మీకు స్క్రూస్ అనేవి గమ్మును మిస్ అవ్వవు ఫ్రెండ్స్. అది ఏదైతే రిమూవ్ చేశారో అవన్నీ ఆ మ్యాగ్నెట్కి స్టిక్ చేసుకుంటే మీకు ఎక్కడికి వెళ్లకుండా ఉంటాయి, గమ్మును మిస్ అవ్వదు మీకు. లేదంటే గమ్మును మీకు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే చూడవచ్చు మీరు, ఓపెన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కంటే మీకు హౌసింగ్ అనేది లాక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అదే హౌసింగ్ మొత్తం మీకు పూర్తిగా అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే మనకి ఫింగర్ ప్రింట్ కేబుల్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా అనేది రిమూవ్ చేసుకోవాలి. దానికి పైన స్టిక్కర్ కూడా అంటించారు. మనం 530 లిక్విడ్ వేసి అయితే అదైతే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది, కనెక్టర్ కూడా. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ డిస్కనెక్ట్ చేయడం జరిగింది, కనెక్టర్ అనేది. రింగర్ కూడా అయితే మనం సైడ్కి అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. మనం బ్యాటరీ రిమూవ్ చేయాలి కాబట్టి మనం లిక్విడ్ అయితే కెమికల్ యూస్ చేసి అయితే మనం రిమూవ్ చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు వేసిన లిక్విడ్ ఏదైతే ఉందో అది లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కంటే మీకు లోపల వరకు వెళ్ళి మనకి ఈజీగా అనేది రిమూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని గ్లూ అనేది కొద్దిగా కట్ చేసుకుంటూ వెళ్తుంది. చూడవచ్చు మీకు మోటరోలా ఫోన్కి మనకి బ్యాటరీ తీయడం కొద్దిగా స్ట్రాంగ్గానే ఇస్తాడు గ్లూ అనేది. మనకి రిమూవ్ చేసుకోవడానికి అయితే స్టిక్కర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అది రిమూవ్ చేసుకోవడానికి పైనకి మనకి ఇలా లాగడానికి. ఇది మోటరోలా ఫోన్స్కి అయితే రాదు ఇది. నెక్స్ట్ అయితే డిస్ప్లే కనెక్టర్ అయితే డిస్కనెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక సిసి బోర్డ్ కనెక్టర్ అయితే మనం డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే సీసీ బోర్డ్ అయితే రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, సీసీ బోర్డ్ అనేది లాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆ లాక్ అనేది ఒకసారి మీరు సైడ్ చేస్తే మీకు సీసీ బోర్డ్ అనేది ఈజీగా అనేది అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, లాక్లోంచి మనకు ఒకసారి బయటకు వస్తే మనకి రిమూవ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. నెక్స్ట్ అయితే మదర్ బోర్డ్ అనేది అయితే రిమూవ్ చేస్తున్నాను చూడండి. మనకి ఇక్కడ స్పీకర్ ఏదైతే ఉందో అది దానికి పైన స్టిక్కర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ స్టిక్కర్ అనేది పట్టుకోవడం జరుగుతుంది. దాని గురించి అయితే మనకి గమ్మున ఓపెన్ అవ్వలేదు. అదే స్టిక్కర్ రిమూవ్ చేసిన వెంటనే మనకి ఈజీగా అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. చూడవచ్చు మీరు, ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్నది అయితే న్యూ డిస్ప్లే, రైట్ సైడ్లో ఉన్నది మనం ఇప్పుడు రిమూవ్ చేసింది ఓల్డ్ డిస్ప్లే. బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు, సేమ్ టు సేమ్ ఉంటుంది. మొత్తం విత్ ఫ్రేమ్తో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఒరిజినల్ డిస్ప్లే. ఇంక ఏదైతే రిమూవ్ చేసామో ఆ పార్ట్స్ అన్నీ అయితే మనం 1 by 1 అనేది ఫిట్ చేసుకోవడం జరుగుతుంది. మనకైతే స్టిక్కర్ అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, ఎందుకంటే ఇదైతే సీల్ స్టిక్కర్. ఇది ఒకసారి మనం సీల్ ఇది మనకి
కట్ అయితే మనకి రిటర్న్ కూడా అవ్వదు. ఫస్టే మనం జాగ్రత్తగా చెక్ చేసుకొని ఇది స్టిక్కర్ ఏదైతే ఉందో అది కట్ చేసుకోవాలి. ఓకే అయితేనే. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్, ఇంకా ఫ్లెక్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే మనం 1 by 1 అయితే పర్ఫెక్ట్గా అనేది అయితే మనం ఫ్రేమ్లో అనేది అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడొచ్చు ఇప్పుడు మీరు నెట్వర్క్ కేబుల్ అయితే ఫిట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంకా సీసీ బోర్డు కూడా ఫిట్ చేయడం జరుగుతుంది. నెట్వర్క్ కేబుల్ అనేది ఆ ట్రాక్లో పర్ఫెక్ట్గా కూర్చోబెడితేనే మీకు సైడ్ ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో బ్యాక్ సైడ్ ఫ్రేము అది పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది ఫ్రెండ్స్. లేదంటే మీకు అది వైర్ అనేది కొంచెం నెట్వర్క్ వైర్ పైకి వచ్చినా మీకు బ్యాక్ హౌసింగ్ ఇది ఏదైతే ఉందో అది మటుకు మీకు ఫిట్ అవ్వదు. అందు గురించి మీకు హైట్ రావడం జరుగుతూ ఉంటుంది. అదొకటి మీరు గమనించి చెక్ చేసుకోండి. నెట్వర్క్ కేబుల్ మనం ప్రెస్ చేసి ఆ ట్రాక్లో ఉంచాలి, లేదంటే మీకు బయటకు వచ్చేస్తూ ఉంటుంది అది. నెక్స్ట్ అయితే బ్యాటరీ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా రింగర్ అయితే ఫిట్ చేస్తున్నాను చూడవచ్చు. నెక్స్ట్ ఇంక ఇదైతే హౌసింగ్. దీనికైతే మనకి ఫింగర్ ప్రింట్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. దాని ఫ్లెక్స్ ఏదైతే ఉందో దాని కనెక్టర్ అనేది కనెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంక ఇదంతా లాక్ టైప్ రావడం జరుగుతుంది. ప్రెస్ చేస్తే మీకు టోటల్గా లాక్ అనేది అవుతుంది హౌసింగ్ మొత్తం. నెక్స్ట్ 1 by 1 అయితే ఆల్ స్క్రూస్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో అయితే కొంచెం ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది. స్క్రూస్ అని ఓవర్ టైట్ చేయకండి, ఎందుకంటే మళ్ళీ ఓవర్ టైట్ చేస్తే మీకు రిమూవ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఓవర్ సైజ్ స్క్రూస్ కూడా వేసేస్తున్నారు చాలామంది, ఎందుకంటే దానికి స్క్రూస్ మిస్ అయిపోతే దానికన్నా పెద్ద స్క్రూ అనేది వేసి ఫిట్ చేస్తున్నారు. అలా చేస్తే ఏమవుతుందంటే మీకు డిస్ప్లేలోకి వెళ్ళిపోయి బ్యాక్ సైడ్ మీకు డాట్ కింద వచ్చేయడం, లేదంటే డిస్ప్లే బ్రేక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అది చెక్ చేసుకోవాలి మీరు. ఓవర్ సైజ్ స్క్రూ వేసినప్పుడు ఓల్డ్ స్క్రూ ఎంత అయితే ఉందో ఆ సైజు ఉంటే పర్లేదు, మిస్ అయిపోయినా ఒకవేళ మీకు స్క్రూస్ మిస్ అయినా, దానికన్నా ఓవర్ సైజ్ స్క్రూ వేస్తే మీకు డిస్ప్లే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. చూడొచ్చు మనం డిస్ప్లే అనేది అయితే మనం టచ్ అనేది చెక్ చేయడం